భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం మొగలపల్లి గ్రామంలో భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ సొసైటీ సభ్యులు నిరసనకు దిగారు. సొసైటీ అధ్యక్షురాలు కాంట్రాక్టర్ తమ ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. తమకు చెప్పకుండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ క్వారీని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. కమిటీని వేసిండ్రు, అధ్యక్షురాలను మాత్రం మారవలేదు. ఎందుకంటే కమిటీ ఫామ్ అయి ఉన్నది. ఇప్పుడు మీ పేరు మీద వచ్చిన కమిటీ కదమ్మా, మరి అధ్యక్షురాలన్నా ఉంచకపోతే కుదరదని గవర్నమెంట్ చెప్పింది. చెప్తే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని ఆమెను ఒక్కదానే ఉంచినాం. ఇప్పుడు 11 మంది కొత్త కమిటీ చేసారు. కొత్త కమిటీ వేసినాక వాళ్ళతో చేయించుకుంటా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాంది, ఇప్పుడు ఆమె ఏమంటారు, అధ్యక్షురాలు నా ఇసుక క్వాలిటీ మీద నాకు ఇంత వచ్చింది క్వాలిటీ, నేను ఇప్పుడు తగ్గను, మొత్తం క్వాలిటీ అయిపోయినాకనే సంతకాలు పెట్టగానే ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులన్నా నేను తగ్గనటాను. ఇప్పుడు కొత్తపల్లి ఆంజనేయులు కూడా ఒప్పుకోవట్లేదు. ఏమని, ఇప్పుడు నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ర్యాంపు తెచ్చిన కాబట్టి నాకే మీలన్నీ చెప్పినా కానీ నేను ఈ ద్వారాగా నేను తెచ్చుకున్నా కాబట్టి, ఈ కమిటీ మీద తెచ్చుకున్నా కాబట్టి, నేను తెచ్చుకున్న కమిటీకి నేను ఎట్లా ఇప్పుడు మీకు సగం రోజులు వెళ్తున్నాను ఆయన అంటాడు. మాకు కావాలని మేము మా ట్రైబల్ సొసైటీ వాళ్ళే చేద్దామని ఒక ప్రయత్నం. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేదానికన్నా వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా చేతనంటారు కాబట్టి ఏ డీలర్లు చేసినా ఇంకా మా ఊరు వాళ్ళు చేతనన్నప్పుడు మాకు కూడా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు మా వాళ్ళే చేయాలనుకుంటాను.